మేడం ఏంటి ఈ రోజు కూడా మన పేషెంట్స్ ఎవరు రాలేదా? ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను మేడం. మన రోడ్డు మీద వచ్చే ప్రతి పేషెంట్ మన చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్కి వెళ్తున్నారు తప్పితే మన హాస్పిటల్ వైపు తొంగి కూడా చూడట్లేదు మేడం. మళ్ళీ చెప్తున్నా నీకు, మనకి కనుక పేషెంట్స్ రాకపోతే మీకు ఈ నెల శాలరీ నా దగ్గర ఏమీ లేవు. లాస్ట్ 3 months శాలరీస్ కూడా ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ అమ్మేసి మీకు ఇచ్చా. ప్రస్తుతం నా దగ్గర ఉంది టేబుల్ మెడిసిన్స్ తప్పితే ఏమీ లేవు. మేడం మీరు కంగారు పడొద్దు. ఈరోజు నేను మీకు పేషెంట్స్ని ఎలాగోలా తీసుకొని వస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఐ విల్ కమ్ బ్యాక్. వెళ్ళరా. ఏ టైంలో పెట్టానో ఈ హాస్పిటల్ అన్నీ మాయం చేస్తాను. ఆఖరికి హాస్పిటలే మాయమైపోతుంది. 1 hour later. మేడం మనకు మంచి రోజులు వచ్చాయి. 2 పేషెంట్లు వచ్చారు. జల్దీ జల్దీ. ఓకే మేడం. హాస్పిటలేనా? ఒక బెడ్స్ లేవు, పేషెంట్స్ లేరు, హాస్పిటలేనా? అమ్మా మన దగ్గర చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం వాళ్ళందరినీ పిక్నిక్కి పంపించేశా. అదేంటి మేడం, పేషెంట్ పిక్నిక్ పంపించమేంటి? అదే మా స్పెషాలిటీ అమ్మా. మేము పేషెంట్స్ని చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేస్తాం. నీ ప్రాబ్లం ఏంటమ్మా? మేడం మంచి మెడిసిన్ ఇవ్వండి మేడం. ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. మేడం మా మమ్మీ ఇటు ఎక్కువ గాలి చేస్తున్నా వస్తుంది, నా మాట వినట్టే, నీ వల్ల నాకు నీసం వస్తున్నా తిడుతుంది మేడం. అవునా? ఒక మంచి మెడిసిన్ ఇస్తే మా మమ్మీకి ఇస్తాను మేడం. ఇస్తానమ్మా, 1 second. నువ్వు వెళ్ళి బయట కూర్చోమ్మా, నేను పిలుస్తాను. ఓకే మేడం. సుబ్బారావు మేడం ఈ అమ్మాయి ఏంటి ఇంత టాలెంటెడ్ గా ఉంది? అదే మేడం. రాక రాక మనకి ఒక పేషెంట్ వచ్చింది. ఏం చేద్దాం? మీరు ఒక పని చేయండి మేడం, మల్టీ విటమిన్ సిరప్ ఇచ్చి వాళ్ళ మమ్మీని తాగేమనండి. ఐ అండర్స్టూడ్. ఓకే మేడం. మా ఈ సిరప్ రాశాను. ఈ సిరప్ తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇచ్చేసి ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. ఓకే మేడం. కానీ మా మమ్మీకి ఎప్పుడు తిట్టారు? అస్సలు తిట్టదమ్మా, నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఓకే మేడం, ఇదిగోండి డబ్బులు. అక్కడ ఇచ్చేసేయమ్మా. ఓకే అండి. నెక్స్ట్ పేషెంట్ రామ్మా. చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి? మేడం నేనే నా ప్రాబ్లం మేడం. ఏంటి వెరైటీ కేసు వచ్చింది? If you like our video, Please like, షేర్ subscribe.